ఎమ్మెల్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక సంచలనం ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా మారుతుంటారు. ఆయన తాజా కామెంట్లతో తెలంగాణ పాలిటిక్స్ లో భూకంపం వచ్చినంత పనైంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు యుద్ధం మొదలైంది. మాటలు దాటి చేతుల దాకా వ్యవహారం వచ్చింది. ఇళ్ల మీద దాడుల దాకా దారితీసింది. కౌశిక్ రెడ్డి గతంలో అధికార పార్టీలో ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరుతో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. కాంట్రో స్టార్ కౌశిక్ రెడ్డి అని పేరు తెచ్చుకున్నారు. చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి నేను నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం. నాకు వందలాది మంది ఫోన్లు చేస్తుంటే ఎవరు రావద్దు రూపాయి ఒక్కనే సింగిల్ ఉంటే అలా రమ్మని చెప్పి ఏం చేస్తారో చూస్తానే అన్న. అరే దమ్ము లేదు రూపాయి మీకు, నా ఇంటికి కూడా పీకలే కదరా మీరు. ఆయన ఎమ్మెల్యేగా కొత్త, కాంట్రవర్సీలకు మాత్రం పాత. ఆయన కాంట్రవర్సీలను ఇష్టపడతారో కాంట్రవర్సీలే ఆయన ఇష్టపడతాయో చెప్పడం కష్టం. వివాదాలు ఎప్పుడు వైఫైలా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆయన నోరు తెరిస్తే పొలిటికల్ వార్స్ బద్దలవుతాయి. ఆయనే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. లేటెస్ట్ గా ఆయన మాటల అగ్గితో తెలంగాణ రాజకీయం భగ్గుమంది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో మొదలైన మాటల వార్ చివరికి ఇంటి మీద దాడి వరకు తీసుకొచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు జంప్ అయిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కౌశిక్ చేసిన సంచలన ఆరోపణలు లేటెస్ట్ పొలిటికల్ వార్కి దారితీశాయి. పార్టీ మారిన వారికి చీరా గాజులు పంపుతానన్నారు కౌశిక్. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు. మీకు ఇజ్జత్ ఉందానే అసలు? చీరలు గాజుల నుంచి నీ ఇంటికొస్తా, బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా అంటూ మాటల దాడితో గాంధీని మరింత కవ్వించారు కౌశిక్. గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగరేస్తానన్నారు. పార్టీ మారిన ఆయనకు పీఏసీ చైర్మన్ ఎలా ఇస్తారంటూ కామెంట్లతో కాకరేపారు. నువ్వు నా ఇంటికొస్తావా లేక నన్నే మీ ఇంటికి రమ్మంటావా అంటూ రణరంగానికి ఆహ్వానం పలికారు. గాంధీ గారు, మీకు నేను ఇలా ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా, వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి నేను నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం. నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. తన ఇంటిపై దాడి తర్వాత కౌశిక్ డైలాగుల్లో కాక మరింత పెరిగింది. మీ ఇంటికొస్తా, దాడికి ప్రతి దాడి తప్పదంటూ గాంధీకి వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, గాంధీ గారికి ప్రతి దాడి గ్యారెంటీగా ఉంటుంది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇచ్చిపెట్ట, భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా, ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. దాడి చేసుకున్నది ఏంది? దేనికి దాడి? నేను అడిగింది ఏంది క్వశ్చన్ మిమ్మల్ని? నేను అడిగింది నిన్ను చక్కగా నువ్వు బీఆర్ఎస్ పార్టీయా కాదా అని అడిగినాను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే కండువా కప్పుకో అని చెప్పిన. గాంధీ, నువ్వు బ్రతకడానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్ర సెటిలర్వి అంటూ మాటల మంటల వేడి మరింత పెంచేశారు కౌశిక్. దీంతో లోకల్ నాన్ లోకల్ కాంట్రవర్సీ కాక కూడా రేపినట్లయింది. దమ్ము లేదు రాబాయ్ మీకు, నా ఇంటికి కూడా పీకలే కదరా మీరు. ఏం పీకుతారు రాబాయ్, మీతో ఏమవుతుంది రాబాయ్? ఖచ్చితంగా మీకు రేపు ఎట్లుంటుందో సినిమా రేపు చూపిస్తా. తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూపిస్తా. ఈడ తెలంగాణ నికార్సిన తెలంగాణ బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఈడ భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి రాజకీయ వివాద ప్రస్థానం మొదలైంది. 2021 మార్చిలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ టైంలో కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు కేటీఆర్ తో రహస్య మంతనాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఓ ఆడియో లీక్ అవడంతో ఈ వ్యవహారం పీక్స్ కు చేరింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ సస్పెండ్ అయ్యారు. ఇక గులాబీ పార్టీకి పక్కలో ఈటెల తయారైన ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడానికి అప్పట్లో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్. ఇక అప్పటి నుంచి కౌశిక్ కాంట్రవర్సీ కామెంట్లు మరింత వాడి వేడిగా మారాయి. నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో తెలుసుకోవడానికి సిద్ధమా అంటూ అప్పట్లో ఈటలకు బహిరంగ సవాల్ విసిరారు.
హుజూరాబాద్ చౌరస్తాలో పెద్ద సభ ఏర్పాటు చేసి బస్తీ మే సవాలంటూ కాకరేపాడు కాంట్రో కౌశిక్. ఇక తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. ఈ కామెంట్స్ తో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కు గవర్నర్ కు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కౌశిక్ కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చేదాకా తెచ్చుకున్నారు. చివరకు గవర్నర్ కు సారీ చెప్పారు కాంట్రో కౌశిక్. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ పెట్టుకున్న ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ప్రభుత్వ ఉద్యోగులైన అగ్రికల్చర్ ఆఫీసర్లపై దురుసుగా మాట్లాడుతూ తాను వివాదాస్పదుడినే అని మరోసారి నిరూపించుకున్నారు కౌశిక్. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను గెలిస్తే జైత్రయాత్రకు రండి, లేదంటే శవయాత్రకు రండి అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఇప్పటికీ డిమాండ్ చేస్తోంది. మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకు మీరు రారి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్టీపీసీ బూడిద లారీల్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం చేశారంటూ ఈ మధ్య కామెంట్లు చేసి మరోసారి కాంట్రవర్సీ లేపారు కౌశిక్ రెడ్డి. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం ప్రమాణాల రచ్చకు దారితీసింది. హుజూరాబాద్ కాంగ్రెస్ నేతలు చెల్పూర్ హనుమాన్ టెంపుల్లో ప్రమాణానికి రావాలంటూ కౌశిక్ కి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని వీణవంకలో హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి వీణవంకలోని తన నివాసంలో దేవుడి ఫోటోపై తడి బట్టలతో స్నానం చేసి ప్రమాణం చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి, నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. ఫ్లై యాష్తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు, ఆ ఓవర్లోడ్ పోయే లారీలో నాకు ₹1 కూడా నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా. అధికార పార్టీ నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఈ మధ్య మరో రచ్చ లేపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తన ఫోన్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్ స్టాపింగ్ చేస్తున్నారని మరో ఘాటు ఆరోపణ కూడా చేశారు. వారానికి ఒక్కసారైనా వివాదాస్పద కామెంట్లతో రచ్చ లేపడం కౌశిక్ కు అలవాటుగా మారిందనే అపప్రదను మూటగట్టుకున్నారు ఈ యువనేత. ఇక లేటెస్ట్ గా ఎమ్మెల్యే గాంధీతో జరిగిన వాగ్వాదం, ఆ తర్వాత జరిగిన దాడులు తెలంగాణ రాజకీయాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఇలా రచ్చో రచ్చస్య రచ్చోభ్య అన్నట్టు కౌశిక్ రెడ్డి పొలిటికల్ కాంట్రవర్సీ కహాని ఏదో ఒక వివాదం, సంచలనం రేపుతూనే ఉంది.